జక్కన్న అదే మన రాజమౌళి సినిమా అంటే సుమారు ఒక 5 ఏళ్లు వేసుకుండ్రా అంటాం కదా. బాహుబలి అయినా, త్రిబులార్ అయినా, వారణాసి అయినా ఇప్పుడు ఆ లిస్ట్ లో నుంచి వారణాసి తీసేల్రా బాబు. ఎందుకంటే ఒక పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు మన జక్కన్న. ఈ ఏడాదే షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ ఫుల్ ప్రమోషన్స్ కోసం కేటాయించి సూపర్ గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాడంట. ఇది కదా ప్లానింగ్ అంటే, పద్ధతి అంటే. టాలీవుడ్ అభిమానులు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు రూపుదిద్దుకుంటోందని మనకి తెలుసు. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి చేస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి అనౌన్స్ అయిన రోజు నుండే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ కాంబినేషన్ అంటేనే ఒక బ్రాండ్, ఒక గ్యారంటీ. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికుల దృష్టి మొత్తం ఇప్పుడు ఈ ప్రాజెక్టు పైనే ఉంది. ఈ సినిమా కేవలం తెలుగు సినిమా కాదు, గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతుంది. రాజమౌళి గత చిత్రాలు ఏ రేంజ్ లో ప్రభావం చూపాయో తెలిసిందే. అదే స్థాయిని మించి వారణాసిని తీసుకెళ్లాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ప్రతి విషయంలో కూడా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ హీరోయిన్ మందాకినిగా నటిస్తుంది. ఆమె అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొస్తుంది. మరోవైపు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కుంభ పాత్రలో కనిపించబోతుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. వామ్మో, కుంభ జస్ట్ కళ్ళతోనే శాసిస్తాడు ఈ సినిమాలో. అందుకే హీరో విలన్ మధ్య వచ్చే పోటీ సన్నివేశాలు సినిమా హైలైట్ గా నిలుస్తాయని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్ లో కీలకమైన టాకీ పార్ట్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కథలో కీలక మలుపులు తీసుకురానున్నాయని సమాచారం. భావోద్వేగాలు, యాక్షన్, ఇంటెన్సిటీ కలిసిన ఈ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని అంటున్నారు. రాజమౌళి సినిమాలు అంటే ఎమోషన్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా తప్పనిసరిగా ఉంటాయి. వారణాసిలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్థాయి విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. అంతర్జాతీయ టెక్నీషియన్స్ తో కలిసి పనిచేస్తూ ప్రతి ఫ్రేమ్ ను ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. షూటింగ్ తో పాటు గ్రాఫిక్స్ పనులు కూడా సమాంతరంగా జరుగుతూ ఉండడం విశేషం. నార్మల్ గా సినిమా షూటింగ్ అయిన తర్వాత గ్రాఫిక్స్ వర్క్ స్టార్ట్ చేస్తారు. కానీ రాజమౌళి సినిమా డిలే ఉండకూడదని గ్రాఫిక్స్ వర్క్ సినిమా షూటింగ్ తో పాటు ప్యారలల్ గా కానిస్తున్నాడు. సో ఎక్కడా ఏ మిస్టేక్ జరగకుండా జాగ్రత్త పడుతూ అప్పుడే ఇంటర్నేషనల్ లెవెల్లో భారీ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేశాడంట. సో సినిమా ఇండియాలోనే కాకుండా మొత్తం చాలా దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేసి పాన్ వరల్డ్ హిట్ కొట్టాలని ప్లాన్. ఇక స్టోరీ విషయానికి వస్తే రాముడిగా మహేష్ బాబు ఒక 10 నిమిషాలు కనిపిస్తారని టాక్. అది చాలదు. ఇక రామాయణానికి మన ప్రస్తుత కాలానికి ఎలా లింక్ పెడతారు? అసలు రామాయణంలో హనుమంతుడు ఎలా అయితే లక్ష్మణుని కోసం సంజీవని ఎలా తెస్తాడో, ఇక్కడ కుంభ అదే మన విలన్ కూడా మామూలు మనిషి కావడానికి ఒక ప్రత్యేక మూలిక కోసం వెతుకుతూ ఉంటాడు. సో గ్లోబ్ ట్రోటర్ అయిన మహేష్ బాబుకి మూలిక దొరికిందా అంటే మన ప్రస్తుత వైద్య భాషలో అది ఒక సైంటిఫిక్ అండ్ మెడికల్ మిరాకిల్ డ్రగ్ అన్నమాట. సో ఆ డ్రగ్ కోసం కుంభ చేసే క్రూరమైన కథ వారణాసి. మరి ఈ కథకి కాశీ నగరానికి ఉన్న లింక్ ఏంటి? మందాకిని పోలీస్ ఇన్స్పెక్టరా లేకపోతే ఒక లేడీ గ్యాంగ్స్టరా? ఇది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే పోస్టర్లో మందాకిని చీర కట్టుకొని గన్తో షూట్ చేస్తున్నట్టు చూపించారు కదా. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు కేఎల్ నారాయణ, కార్తికేయ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా తగ్గకుండా ప్రపంచ స్థాయి సినిమా ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. సంగీతం విషయానికి వస్తే ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోస్తుందని ఇప్పటికే అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి, కీరవాణి కాంబినేషన్ గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేసింది. ఇప్పుడు వారణాసితో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఇన్నేళ్లుగా ఎదురు చూసిన మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ ఇప్పుడు నిజం అవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం ఇండియాలోనే కాదు, అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. మొత్తానికి వారణాసి ఒక సాధారణ సినిమా కాదు, ఇది ఒక భారీ విజన్. మహేష్ బాబు స్టార్డమ్, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ అన్నీ కలిస్తే ఇది నిజంగా ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడు అభిమానులంతా ఒకటే ఎదురు చూస్తున్నారు.
ఈ విజువల్ వండర్ ఎప్పుడు వెండి తెరపైకి వస్తుందా అని.